అండి అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. ఈరోజు మా టెర్రస్ పరిస్థితి చూడండి ఎలా ఉందో. మహా ఘోరంగా ఉంది. మొత్తం అంతా కూడా చీమలు పట్టేసి ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఇదంతా గ్రో బ్యాగ్ అంతా తీసేసాను. ఈ గ్రో బ్యాగ్లోని ఈ కర్రలు ఇవన్నీ వేసేసి నేను తయారు చేశాను కదా, అంటే గడ్డి ఇవంతా. ఇదిగో ఈ పెద్ద గ్రో బ్యాగ్ ఇదంతా ఖాళీ చేసేసాను. ఇందులోని మొత్తం కంపోస్ట్ అయిపోయింది. ఇదిగో అందులో మిగిలిన భాగం ఇది. అయితే ఇంకా ఇందులో ఈ కర్రలు మిగిలిపోయాయి అనమాట, అవి అవ్వకుండా, కంపోస్ట్ అవ్వకుండా. సో మళ్ళీ కిందన పడేసి దాని మీద ఆకులు అవి వేసేస్తే అదే కంపోస్ట్ అయిపోతుంది. ఇంకా కొంచెమే పని అయింది. ఇంకా చూడండి భయంకరంగా ఉంది ఇదంతాను. ఏం చేసామంటే మొత్తం 3 మొక్కలుని జాగ్రత్తగా వేళ్ళన్నీ కోసేసాను అనమాట. ఇదిగో చూడండి వేళ్ళు ఇక్కడ ఉన్నాయి. వేళ్ళు ఎక్కువగా రూట్ బౌండ్ అయిపోతాయి అన్నమాట ఈ విధంగా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే మొక్కని తీసి జాగ్రత్తగా వేళ్ళు కట్ చేసి, ఇదిగో చూడండి మళ్ళీ కొత్తగా మన్ను పెట్టి అందులోని మన్ను అంటే అదే కంపోస్ట్ తయారైంది కదా, దాంట్లోనే పెట్టేసి మళ్ళీ 3 తయారు చేయగలిగాము. ఈ లోపల ఎండ అది అయిపోయింది, అయినా పూజ అది అవ్వాలి కదా, లేట్ అయిపోయిందని మానేసాం. ఇదిగో ఇవన్నీ చేయాలి ఈ విధంగా. అంటే ఇదంతా పాత మన్ను అనమాట, ఈ టబ్స్లోంచి వచ్చిన పాత మన్ను. అలాగే ఈ టబ్స్ తీస్తూ ఉంటే అందులో కొన్ని చామదుంపలు కూడా వచ్చాయి చూడండి. ఇదిగో ఎండ పెట్టేసాను, ఇక్కడ ఇలా ఉంచాను, తీసేయాలి. చాలా పని అయ్యింది, అయితే ఏమీ అవ్వలేదు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇదిగో చూడండి ఇవన్నీ ఇంకా మార్చాల్సిన పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం చేద్దామని అనుకుంటున్నాం, ఎందుకంటే నేను ఒక్కతిని అయితే చేయలేను, చాలా బరువు కదా ఇవన్నీ. కొంచెం జాగ్రత్తగా తీసి ఎంత ఇది అనుకున్నా కూడా అంత పెద్ద టబ్ అయితే ఎత్తిలేను కాబట్టి కొంచెం సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఇదిగో చూడండి ఇదంతా మట్టి ఇదంతా కూడా ఏంటంటే ఈ రూట్స్ అన్నీ కట్ చేస్తాను అనమాట. 3 అయ్యాయండి చూడండి, 3 టబ్స్ నీట్గా సెట్ అయ్యాయి అనమాట. ఆ 3 టబ్స్ రూట్స్ ఇన్ని వచ్చినాయి. అదిగా ఈ వంకాయ మొక్క ఒకటి ఎండిపోయింది, పూర్తిగా తీసి పడేసాను. ఇదిగో ఇవన్నీ ఇంకా చేయాల్సి ఉన్నది. ఇలాగే ప్రతి దాన్ని కూడా మనం తీసేసి మొత్తం తీసేయాలి. ఇందులోంచి మట్టితో పాటు ఇదంతా తీసేసి అప్పుడు దాంట్లోంచి రూట్స్ కట్ చేసి పెట్టాలి. కాకపోతే ఈ 2 తీయక్కర్లేదు, ఇంతకుముందే నేను చేసేసాను దీన్ని. వీటిని మాత్రం తీయాలి, ఎందుకంటే మందారం పూత తగ్గిపోయిందండి ఈ మధ్యని. పూత తగ్గింది అంటే వాటికి మనకి పోషకాలు సరిగా లేవన్నమాట. నేను ఈ మధ్యన వర్షాల్లో మొత్తం ఇచ్చిన పోషకాలన్నీ పోయాయి. సో మళ్ళీ ఈ విధంగా తయారయ్యింది. దీన్ని ఇంకా చేయాల్సింది ఉందండి. థ్యాంక్ యూ.